సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్యూపై సీరియస్ గా స్పందించారు. భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పినా అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్లడంతోనే తొక్కిసలాట జరిగిందని చెప్పారు. బయట మనిషి చనిపోతే లోపల సినిమా చూస్తారా అని ఫైర్ అయ్యారు. ఒక్కరోజు హీరో జైలుకెళ్తే సినీ ఇండస్ట్రీ పరామర్శించేందుకు వెళ్లిందన్న సీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను సెలబ్రిటీలు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. సినిమా వాళ్లు వ్యాపారం చేసుకోండని, డబ్బులు సంపాదించుకోండన్న రేవంత్ ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. నిన్న అసెంబ్లీలో సీఎం స్టేట్మెంట్ తర్వాత రాత్రి ప్రెస్ మీట్ పెట్టారు హీరో అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ ఘటన ఒక యాక్సిడెంట్ మాత్రమేనన్నారు. తొక్కిసలాట ఘటనలో ఎవరూ బాధ్యులు కాదన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. బయట జరుగుతున్నదంతా ప్రచారం మాత్రమేనని చెప్పారు. పోలీసులు పర్మిషన్ ఇస్తేనే తాను థియేటర్ కు వెళ్లానన్నారు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ స్టేట్మెంట్ పై స్పందించనున్నారు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సబతి విష్ణుమూర్తి. అల్లు అర్జున్ వ్యవహారం, పుష్ప 2 విడుదల, థియేటర్లో తొక్కిసలాట తర్వాతి పరిణామాలపై ఏసీపీ విష్ణుమూర్తి పలు వివరాలను వెల్లడించనున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్యూపై సీరియస్ గా స్పందించారు. భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పినా అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్లడంతోనే తొక్కిసలాట జరిగిందని చెప్పారు. బయట మనిషి చనిపోతే లోపల సినిమా చూస్తారా అని ఫైర్ అయ్యారు. ఒక్కరోజు హీరో జైలుకెళ్తే సినీ ఇండస్ట్రీ పరామర్శించేందుకు వెళ్లిందన్న సీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను సెలబ్రిటీలు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. సినిమా వాళ్లు వ్యాపారం చేసుకోండని, డబ్బులు సంపాదించుకోండన్న సీఎం ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. నిన్న అసెంబ్లీలో సీఎం స్టేట్మెంట్ తర్వాత రాత్రి ప్రెస్ మీట్ పెట్టారు హీరో అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ ఘటన ఒక యాక్సిడెంట్ మాత్రమేనన్నారు. తొక్కిసలాట ఘటనలో ఎవరూ బాధ్యులు కాదన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. బయట జరుగుతున్నదంతా ప్రచారం మాత్రమేనని చెప్పారు. పోలీసులు పర్మిషన్ ఇస్తేనే తాను థియేటర్ కు వెళ్లానన్నారు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ స్టేట్మెంట్ పై స్పందించనున్నారు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సబతి విష్ణుమూర్తి. అల్లు అర్జున్ వ్యవహారం, పుష్ప 2 విడుదల, థియేటర్లో తొక్కిసలాట తర్వాతి పరిణామాలపై ఏసీపీ విష్ణుమూర్తి పలు వివరాలను వెల్లడించనున్నారు.